మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 17/6/2022 శుక్రవారం. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది అనేది ఏంటిది అనేది విషయాలు. ఈ క్లోజ్ అయింది ఎలా, మార్కెట్ ఈరోజు కూడా ఇయర్లీలోకి రావడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే BSE సెన్సెక్స్లో ఇక్కడ కింద ఇక్కడ చూపిస్తుంది 50,921.22 పాయింట్లు అనమాట. ఇక్కడ లో కూడా 50,921.22, అంటే ఇయర్లీ లో. నిన్న కూడా ఇయర్లీ లో వచ్చింది, నిన్నటికంటే ఇవాళ తగ్గింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఇయర్లీ లో అంటాం. తర్వాత 135.37 పాయింట్లు మైనస్ రావడం జరిగింది. ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటుందో 9 కంపెనీలు ప్లస్ 21 కంపెనీలు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక NSEకి వచ్చేటప్పటికి మనకి NSEలో 67.10 పాయింట్లు మైనస్, 15 ప్లస్ 35 మైనస్, అంటే 50 ఏదైతే నిఫ్టీ ఉంటుందో నిఫ్టీ 50లో 15 ప్లస్ 35 మైనస్. టాప్ గెయినర్స్ వచ్చి బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ గ్రూప్, కోల్ ఇండియా, JSW స్టీల్, రిలయన్స్ ఇవి టాప్ గెయినర్స్గా నిలిచాయి. తర్వాత ఈరోజు మళ్ళీ అన్ని సెక్టార్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక మన ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం పాజిటివ్లో, ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత నిఫ్టీ బ్యాంకు పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 125.95 పాయింట్స్ ప్లస్. బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీలు ఉంటాయి, 12లో 10 ప్లస్ 2 మైనస్, టోటల్గా 12లో. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయింది. మనకి జనరల్గా ఇవాళ ఏంటిది అంటే శుక్రవారం వీకెండ్ మనకి, కానీ వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఓపెనింగ్ డే ఈరోజు, అందుకని అదొకటి గమనించాలి. తర్వాత ఏవైతే అంటే టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి మనకి ఈరోజు F&Oలో 61,27,740.94 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 61,301.67 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత BSEలో టర్న్ ఓవర్ వచ్చి, ఇది ఈరోజు అప్డేట్ కాలేదు ఇంకా, ఓవరాల్గా 3,000 కోట్లు అట్లా యావరేజ్ టర్న్ ఓవర్ అవుతుంది. అది మనము కౌంట్ చేయొచ్చు. ఇక ఎందుకు పడింది ఏంటిది అనేది రీజన్ చూద్దాము. వరల్డ్ మార్కెట్లో ఏవైతే ఇన్ఫ్లేషన్ ఏదైతే 75 BPS పాయింట్స్ పెరగటం వలన మొన్న ఒకరోజు రిలీఫ్ ర్యాలీ రావడం జరిగింది. నిన్న మాత్రం రాత్రి ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదయం మన మార్కెట్లు ఏవైతే BSE సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రాఫ్లో ఏం చెప్తుంది అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి మరలా కొంచెం 10 మన 9:50 కొంచెం పెరగడం జరిగింది. 9:50 ప్రాంతంలో మళ్ళీ ఒక 5-10 నిమిషాల్లోనే డౌన్ అవ్వటం జరిగింది. మళ్ళీ కొంచెం 2:50కి కొంచెం పైకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లోనే ఫాల్ అవ్వటం జరిగింది. మళ్ళీ మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 135.37 పాయింట్లు. ఏషియన్ మార్కెట్లు ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది, 1 పాయింట్ అవి. యూరోపియన్ మార్కెట్లు కొంచెం ప్లస్లోనే రన్ అవుతున్నాయి, 1% అట్లా. ఇక మన మార్కెట్లు మైనస్లో క్లోజ్ అయినాయి. ఇది ఇక్కడ నిఫ్టీ వచ్చి ఈ ఏదైతే అంటే ఈ వారం వరస్ట్ వీక్ మే 2020 ఇన్ఫ్లేషన్ వలన ఇది అన్నమాట. తర్వాత ఏవైతే మనం గమనించినట్టయితే ఇవన్నీ కూడా అంటే ఇన్ఫ్లేషన్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ రేట్లు అనుకోండి, ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నిక్కీ ఎంత ఉంది, హాంకాంగు, కోస్పీ, తైవాన్, జకర్తా, నిఫ్టీ ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్లేషన్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మళ్ళీ పెంచే ఆలోచనలోనే ఉన్నదన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక వార్తలు ఉన్నాయి. ఈ వార్తల్లోకి వచ్చినట్లయితే
ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషను బోనస్ ఇష్యూ చేస్తుంది. 30 జూన్కి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత యాస్టర్ డిఎం హెల్త్ కేర్ ఒక కంపెనీ ఉంది, అది 550 బెడ్లతోటి ఓపెన్ చేస్తుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేరళలో, అంటే కేరళ క్యాపిటల్ త్రివేంద్రం ఉంది. త్రివేంద్రంలో యాస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు ఒకటి 550 బెడ్ హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేయడం చేస్తున్నారు. తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. జూలై 5వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత పీవీఆర్ సినిమాస్ ఉంది, అది ఐమాక్స్, అంటే ఐమాక్స్ థియేటర్ మాదిరి అనమాట పీవీఆర్. అది 4 స్క్రీన్లు మల్టీప్లెక్స్ ఒకటి పటియాలాలో ఓపెన్ చేయడం జరిగింది, పటియాలాలో. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, హెచ్డిఎఫ్సి గ్రూప్లో, అది ఎన్సిడిసి ఇస్తుంది 350 కోట్ల రూపాయలకి. తర్వాత ఆహ్లువాలియా కాంట్రాక్టర్స్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 440 కోట్ల రూపాయలు. తర్వాత రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ ఉంది, దానికి 203 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఎల్టీఐ, ఎల్ఎన్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అనమాట, ఎల్టీఐ, అది శాటిలైట్ సెంటర్ ఒకటి కోల్కతాలో ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ శాటిలైట్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ లేదు, ఇది ప్రైవేట్ది అనమాట. అంటే ఇప్పుడు ఇస్రో ఏదైతే ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంది. ఇప్పుడు ఈ మన ఎల్టీఐ అంటే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. శాటిలైట్ సెంటర్ ఒకటి ఇనాగ్రేట్ చేయడం జరిగింది కోల్కతాలో. శాటిలైట్ సెంటర్ అంటే ప్రైవేట్గా రాబోయే రోజుల్లో శాటిలైట్ సెంటర్లు ప్రైవేట్వి కూడా అవుతున్నాయి అనేది అర్థం అనమాట దీన్ని బట్టి. తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ గవర్నమెంట్ తోటి 2400 కోట్ల రూపాయలకి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట, అంటే డిస్ప్లే యూనిట్స్ ఉంది వాళ్ళు రాజేష్ ఎక్స్పోర్ట్స్కి. తర్వాత బీఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఉంది, అది డీమెర్జర్ అవుతుంది. కోర్ అండ్ నాన్ కోర్ ఎసెట్స్ అనమాట, దాంట్లోంచి డీమెర్జర్ అవుతుంది బీఈఎంఎల్. తర్వాత ఢిల్లీ వరి అంటే ఢిల్లీ కంపెనీ, అది ఢిల్లీలో ఉంటుంది, అది డెలివరీ చేస్తుంది అనమాట. అది లాంచ్ చేయడం జరిగింది. అదేంటిదంటే గ్యారంటీగా నేను సేమ్ డేలోనే మీకు సర్వీస్ ఇస్తాను అక్రాస్ ద 15 సిటీస్లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 1 డేలోనే వాళ్ళు ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ 1 డేలోనే మీకు డెలివరీ ఇస్తారనమాట. అది 15 సిటీస్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, లాంచ్ చేయడం జరిగింది. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది ఫస్ట్ క్వార్టర్ జూన్ 15కి, అది రావడం జరిగింది. 46% ఇయర్ ఆన్ ఇయర్, అంటే Q1 గ్రోత్ ఏదైతే ఉందో 46% గ్రోత్ రావడం జరిగింది అనేది అనౌన్స్మెంట్ జరిగింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ ఏదైతే ఉందో అన్చేంజ్ అనమాట. తర్వాత KRS NAAకి కృష్ణా డయాగ్నోస్టిక్, కృష్ణాలో కిమ్స్ ఒకటి ఉంది, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది KRS NAA కృష్ణా డయాగ్నోస్టిక్. వాళ్ళు 3 సెంటర్లో ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, 3 సెంటర్లు పంజాబ్లో. ఇక తర్వాత RITES రైట్స్కి 364.56 కోట్లు కంకోర్ నుంచి, కంటైనర్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. ఇది మీకు ఈరోజు వార్తలు. ఈ వార్తలు ఇవి ఏవైతే ఉందో సింపుల్గా మీకు అంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ఏం క్లోజ్ అయింది, ఎన్ని పాయింట్లు క్లోజ్ అయింది అనేది రీజను ప్లస్ న్యూస్ అనమాట, వార్తలు. ఇది ఈ రోజుకి మీకు ఇటువంటి పోస్ట్ మార్కెట్ ఏదైతే అనాలిసిస్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేసి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.